రిమ్స్ లో ఏసీబీ రైడ్ జరిగింది. పరిపాలన విభాగంలో ఉన్నటువంటి ఇద్దరు ఆఫీసర్లు, ఒక పక్క సూపరింటెండెంట్ మేదర సుబ్బయ్య కావచ్చు, అలాగే అసిస్టెంట్ వెంకటేశ్వర్లు కావచ్చు, వీళ్ళిద్దరిని ఏసీపీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారంటే గవర్నమెంట్ పేదవాళ్ళ కోసము పెన్షన్ రిలీజ్ చేసింది. ఈ పెన్షన్ భాగంగా చాలా మంది అప్లై చేసుకున్నారు. అంటే మీ సేవలో అప్లై చేసుకున్నాక తర్వాత కడప రిమ్స్కి వచ్చి డిజేబుల్ పెన్షన్స్ వదిలేరు కాబట్టి దీంట్లో భాగంగానే వాళ్ళు సదరం సర్టిఫికేట్, అంటే డాక్టర్లు కొద్ది పర్సంటేజ్ వేస్తారు, పర్సంటేజ్ అయిన తర్వాత వాళ్ళకు సదరం సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. ఈ ఇష్యూ చేసే భాగంలోగానే శేఖర్ అనే వ్యక్తికి కాల్ చేసి నీకు సదరం సర్టిఫికేట్ ఇష్యూ అయింది, నువ్వు 35,000 రూపాయలు లంచం ఇస్తేనే ఈ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పడంతో శేఖర్ ఒకసారిగా కంగారు పడేసి ఎందుకు నేను 35,000 రూపాయలు ఇవ్వాలి, నాకు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా అని చెప్పి ఆయన కొద్దిగా ఆవేదన వ్యక్తం చేసి ఏసీబీని ఆశ్రయించాడు శేఖర్. ఏసీబీని ఆశ్రయించినప్పుడు డిఎస్పీ సీతారామారావు ఆధ్వర్యంలో రిమ్స్ లో ఒకసారిగా దాడి చేసి వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే రిమ్స్ ప్రతి ఒక్కసారి ఎంత సేవలు అందించినప్పటికీ ఇలాంటి కొంతమంది వల్ల చెడ్డ పేరు వస్తూనే ఉంది. ఈ సదరం సర్టిఫికేట్ల పేరుతో దాదాపు ఎంతో అవినీతి జరుగుతుందని చెప్పి ఒక పక్క ఆరోపణలు, పుకార్లు, శికారులు అవుతున్నప్పటికీ ఇలాంటి వాళ్ళు పట్టుబడినప్పుడు రిమ్స్కు ఒక చెడ్డ పేరు వస్తుంది. రిమ్స్లో ఆయా విభాగాలలో ఇప్పటికే చాలా మంది, ఓ పక్క గర్భిణీ విభాగం కావచ్చు, ఓ పక్క బ్లడ్ టెస్ట్ విభాగంలో కావచ్చు, ఓ పక్క రక్త నిధి విభాగంలో కావచ్చు, ఎక్కడికెక్కడికి ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ మారని పరిస్థితి మనం చూస్తున్నాము. ఓ పక్క చూస్తే మనము డ్రెస్సింగ్ కానించి ఓ పక్క సర్జరీల వరకు ప్రతి చోట లంచం లేనిదే అక్కడ పని జరగట్లేదని చెప్పి ఎక్కడికెక్కడికి ఆరోపణలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి ఆరోపణలు తుడిచేయాలని చెప్పి ఎంత సేవలు అందించినప్పటికీ ఇటువంటి వాళ్ళు కావచ్చు బయట పడినప్పుడు రిమ్స్కి ఎక్కడికెక్కడి చెడ్డ పేరు ఏర్పడుతుంది. బ్లడ్ టెస్ట్ చేసే కాడ కూడా కొంతమంది టెస్టులు రాయిస్తే ఇవి ఇక్కడ లేవు, ఈ టెస్టులు ఇక్కడ లేవు, మనం బయట చేయించుకోవాలని చెప్పి బయట నుంచి బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా కొంతమంది వ్యక్తులు వచ్చి ఈ రక్తం సేకరించి టెస్టులు చేయించుకొచ్చి పేషెంట్ల దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకుంటున్నాం అని చెప్పి ఓ పక్క ఆరోపిస్తున్న పరిస్థితి. ఇంకొకటి మనం చూస్తే బ్లడ్ బ్యాంకులో సరైన డ్యూటీలో ఉండాల్సిన వ్యక్తులు డ్యూటీలో లేకుండా పోవడం వల్ల బ్లడ్ కూడా మార్పిడి జరిగి సీరియస్ కూడా జరిగింది. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పి ఎక్కడికెక్కడ ఆరోపణలు నిలబడుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇలాంటి చాలా వరకు రిమ్స్ లో చాలా వినపడుతున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ ఎక్కువ కనబడుతుంది. సరైన పర్యవేక్షణ లేదు అని చెప్పి కూడా పేషెంట్ల నుంచి కావచ్చు చాలా ఆరోపణలు వస్తున్నాయి. అన్ని ఉన్నప్పటికీ, అన్ని పరికరాలు ఉన్నప్పటికీ బయట వ్యక్తులు ఎందుకు రిమ్స్కి వస్తున్నారు అని చెప్పి కూడా చాలా వరకు ఆరోపణలు నిలబడుతున్నాయి. కోట్ల రూపాయల పరికరాలు గవర్నమెంట్ ఒక పక్క ఇస్తుంది రిమ్స్ కు, ఏం కావాలో ఇంకా ఓ పక్క ఎమ్మెల్యే కావచ్చు, ఒక పక్క కలెక్టర్ కావచ్చు, ఎటువంటి సేవలు కావాలి రిమ్స్ కు అందిద్దాము. ఎందుకంటే కడప జిల్లాకు ఎంతో మంది అంటే పేదవాళ్ళు ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి ఎంతో మంది వస్తుంటారు కాబట్టి, ఇక్కడ సేవలు అందిస్తుంటారు కాబట్టి, ఒక పక్క ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఎన్నో పరికరాలు రిమ్స్ లో ఉన్నప్పటికీ ఏదైనప్పటికీ ఇప్పటికన్నా అధికారులు మేలుకొని ప్రజలకు సరైన సేవలు అందిస్తారని చెప్పి సుమన్ టీవీ కోరుకుంటుంది. ఏసీపీ వెంకటేశ్వర్లు మీడియాతో ఏం మాట్లాడారో ఒకసారి మనం విందాం. కడప జిల్లా వీరప్పనాయన మండలం వెల్దుర్తి గ్రామానికి చెందినటువంటి వీరప్ప శేఖర్ అనే వ్యక్తి తన భార్యకు ఉన్నటువంటి చెవుడు ఉన్నందువల్ల ఆ వికలాంగత్వానికి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సదరం సర్టిఫికేట్ తీసుకోవడం నిమిత్తము గత నవంబర్ నెలలో ఆన్లైన్లో అప్లై చేసుకొని తర్వాత కడప రిమ్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ ఈఎన్టీ సెక్షన్ దగ్గర ఉన్నటువంటి అదే సమయంలో ఈఎన్టీ సెక్షన్ దగ్గర ఉన్నటువంటి ఈ మెడికల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సుబ్బయ్య అనే సూపరింటెండెంట్ తానే ఆ సదరం సర్టిఫికేట్స్ అన్నీ కూడా తయారు చేయిస్తున్నానని, తన ద్వారానే ఇవన్నీ కూడా ఇష్యూ చేయబడుతున్నాయని చెప్పి శేఖర్ ఫిర్యాదుదారుణ్ణి నమ్మించి అతని వద్ద నుండి 30,000 లంచం డిమాండ్ చేయడం జరిగింది. సో 30,000 నేను ఇచ్చుకోలేను, డాక్టర్ గారితో నన్ను కల్పించండి అని అడిగినా కూడా ఏ డాక్టర్ కూడా నిన్ను డైరెక్ట్గా కలవరు, నేనే చేయించాల్సిందే ఆ పని అని చెప్పి, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే, మేము అడిగినటువంటి లంచం డబ్బు ఇవ్వకపోతే ఆ పని జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదని బెదిరించడంతో గతిలేని పరిస్థితుల్లో ఆయన నిన్న కడప ఏసీబీ ఆఫీసులో నన్ను సంప్రదించి ఫిర్యాదు ఇచ్చి ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సుబ్బయ్య సూపరింటెండెంట్ ఆదేశించిన మేరకు ఈరోజు లంచం డబ్బులను తీసుకొని వచ్చి రిమ్స్ హాస్పిటల్లో సదరం
ఆఫీస్ రూమ్లో లంచం డబ్బు తీసుకుంటూ లంచం డబ్బును ఆయనకు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశించిన మేరకు ఆ లంచం డబ్బును సుబ్బయ్య 5,000 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సదరం ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్ అనే వ్యక్తి 25,000 తీసుకోవడం జరిగింది. సో ఇది వెంకటేష్ అనే వ్యక్తి ఎందుకు తీసుకున్నాడని ఆయన్ను ప్రశ్నించినప్పుడు కడపలో ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ఒక బ్రోకర్ ద్వారా ఈ పనిని మేము చేయించాలని ఆ 25,000 తీసుకున్నాము అని చెప్పడం జరిగింది. సో ఇప్పటికైతే ఇద్దరు సుబ్బయ్య సూపరింటెండెంట్, వెంకటేష్ జూనియర్ అసిస్టెంట్ ఇద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 30,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో దీనిలో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ పాత్రను కూడా విచారించి ఫర్దర్గా చర్య తీసుకోవడం జరుగుతుంది. కడప మరియు అన్నమయ్య డిస్ట్రిక్ట్ ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఇలా ఎవరైనా సరే ఏ ప్రభుత్వ అధికారి అయినా ఏ ప్రభుత్వ శాఖ అయినా మీకు చట్టబద్ధంగా చేయాల్సినటువంటి మీ పనులను చేయకుండా సతాయిస్తూ లంచం డిమాండ్ చేస్తున్నట్లయితే మీరు తప్పకుండా కడప ఏసీబీ డిఎస్పీ అయినటువంటి నన్ను సంప్రదించండి. నా సెల్ నంబరు 9440446191. ఆ నంబర్కు మీరు కాల్ చేసి మీ సమస్యను చెప్పి ఆఫీస్కి వచ్చి కడపలో మాకు ఫిర్యాదు ఇచ్చి మీ పనులను మీరు సక్రమంగా చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి.